హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి కొండ ప్రాంతాల్లో పుట్టిన బుడమేరు యొక్క చరిత్ర అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. దానికి ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం వచ్చేసి ముంపునకు గురైంది. దానికి ప్రధాన కారణం వచ్చేసి బుడమేరు. ఈ బుడమేరు వాగు యొక్క చరిత్ర వచ్చేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పుకుంటే ఎక్కడో ఖమ్మము, కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండ ప్రాంతాల్లో పుట్టిన బుడమేరు. ఇది ఏ కొండూరు, మైలవరము, జీ కొండూరు మండలాల మీదుగా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ కొల్లేరు వద్ద సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ బుడమేరుకు వచ్చేసి కొన్ని ఉపవాగులు కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే రెడ్డిగూడెం నుండి కోతులవాగు, జీ కొండూరు మండలం గంగినేని నుండి పులివాగు, మునగపాడు నుండి భీమువాగు, సిహెచ్ మాధవరం నుండి లోయవాగు, గుడ్డమనుగు లోయ ప్రాంతం నుండి దుర్లింతల వాగు. ఈ వాగులు వచ్చేసి ఉపవాగులుగా మనకి ఈ బుడమేరుకు అయితే ఉన్నాయి. ఏవైనా సరే వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 2005 సంవత్సరంలో కూడా విజయవాడకు వచ్చేసి వరద అయితే వచ్చింది ఈ బుడమేరు వాగు నుండి. కానీ ఇప్పుడు వచ్చిన వరద వచ్చేసి విజయవాడను 3 ముంపుకు గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్లో, అంటే మనకు వర్షాలు పడినప్పుడు సాధారణ సీజన్లో వచ్చేసి గరిష్టంగా 11,000 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. అలానే ఇప్పుడు మనము 2005లో కంపేర్ చేసుకుంటే అది మనకు వచ్చేసి నెమ్మదిగా 70,000 క్యూసెక్లకు చేరిందని మనం చెప్పుకోవచ్చు. ఈ బుడమేరు యొక్క ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నము, గొల్లపూడి, విజయవాడ మీదుగా నగరంలోకి ఈ బుడమేరు వాగు అనేది ప్రవేశిస్తుంది. బుడమేరు అనేది ఒక చిన్న ఏరు అండి. ఇది నది కాదు, ఇది వాగు. దీనికి బెజవాడ దుఃఖదాయిని అనే మరో పేరు కూడా పెట్టారు. ఇక ఇది మనకు వచ్చేసి మైలవరం కొండలో ఉద్భవించి బెజవాడ మీదుగా కొల్లేరులో కలుస్తుంది. బుడమేరుకు సంబంధించిన వాటర్ వచ్చేసి మనకు కొల్లేరులో కలవాలండి. ఇది కొల్లేరులో కలవకుండా మధ్యలో దారులన్నీ మూసుకుపోవడంతో ఇంత వరద వృద్ధి అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెరువు, ఏరు, నది లేదా ఏదైనా సరే వాటికి ఇవ్వాల్సిన గౌరవం వచ్చేసి మనం ఇవ్వాలి. లేకపోతే ఇలా వరదల రూపంలో మనకు నరకాన్ని చూపిస్తాయి. ఇప్పుడు మీరు చూసేది ఇది న్యూ బ్రిడ్జ్ అండి. ఈ న్యూ బ్రిడ్జ్ కింద మనకు బుడమేరుకు సంబంధించిన ఇంకొక ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది. దాని పై వరకు వచ్చేసి నీళ్ళైతే వచ్చాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూసేది బుడమేరు వాగు. ఇప్పుడు చూసారా వరద వృద్ధి అనేది చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మీరు చూసేది ఓల్డ్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ పైనుండి వచ్చేసి బుడమేరు వాగు అనేది ప్రవహించడం జరిగింది. ఇక్కడికి చాలామంది మిలిటరీ వాళ్ళు కూడా వచ్చారండి. ఎందుకంటే మనకు 3వ గండి పూడ్చాలి. ఈ 3వ గండి పూడ్చితే విజయవాడకు వెళ్ళే వరదను మనం తగ్గించవచ్చు. అందుకని ఇక్కడ చాలా వర్క్ అయితే జరుగుతుందండి. 2 గంటలు ఆల్రెడీ పూడ్చారు. ఈ బుడమేరు దగ్గర 3వ గండి ఉంది. ఆ 3వ గండిని పూడ్చడానికి మిలిటరీ వాళ్ళ సహాయం కూడా ప్రభుత్వం కోరింది. ఇక్కడ మనకైనా చూస్తే వర్షంలో కూడా చాలామంది వచ్చేసి వర్క్ చేస్తూనే ఉన్నారండి. ఎక్కడైతే వర్క్ అయితే ఆపట్లేదు. ఈ డైరెక్ట్గా వచ్చేసి ఈ 3వ గండిని పూడ్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మిలిటరీ వాళ్ళు కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ గండిని పూడ్చడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారండి. ఆపరేషన్ కొల్లేరు వచ్చేసి 2005లో స్టార్ట్ చేశారండి. 2005లో ఆగిపోయిన ఆపరేషన్ కొల్లేరును మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కైనా స్టార్ట్ చేసి అదికైనా కంప్లీట్ చేయడం జరిగితే కన్ఫామ్గా ఈ వరద వృద్ధిని అయితే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ టైం వరద రాకుండా మనము బెజవాడను కాపాడుకోవచ్చు. వరద ప్రభావం వల్ల మనకు తీవ్రమైన నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు అండి. మనకు ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, అలాగే మనకు పంట పొలాలు అనేది చాలా వరకు మునిగిపోయాయని కూడా మనం చెప్పొచ్చు. అలాగే మనకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులు కూడా చాలా వరకు ధ్వంసమయ్యాయని కూడా మనం చెప్పొచ్చు. మనకు ఈ బుడమేరును పక్కనే మనకు ఒక రోడ్డు ఉందండి. ఈ రోడ్డు కూడా మొత్తం తెగిపోయిందండి. ఇప్పుడు వీళ్ళు మీకు చూపిస్తున్నది అదే రోడ్డు. ఈ వరద వృద్ధి ఎక్కువ అవడంతో ఇక్కడ రోడ్డు మొత్తం వచ్చేసి ఒక భాగం మొత్తం చీలిపోయిందండి.
బుడమేరు యొక్క వరద ఎక్కువ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న రోడ్డు మొత్తం కొట్టుకొని పోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు మొత్తం కొట్టుకొని పోయింది. ఆ వాటర్ మొత్తం వచ్చేసి పక్కనున్న పొలాల మీద పడి పొలాలు మొత్తం వచ్చేసి పాడైపోయాయని మనం చెప్పుకోవచ్చు. ఈ సేమ్ అదే వాటర్ వచ్చేసి మన విజయవాడ నగరాన్ని మొత్తాన్ని ముంచెత్తిందండి ఇదే వాటరు. రోడ్డు చూసారండి మొత్తం ఎలా అయిపోయిందో. అంటే మనము అంచనా వేయచ్చు వరద ఉధృతి అనేది ఎంత తీవ్రమైన రూపం దాల్చిందనేది. ఇక్కడ మీరు చూస్తే పక్కనున్న పంట పొలాలు కూడా మొత్తం వరద నీటితో మునిగిపోయాయండి. మీకు దూరంగా కనిపించేదంతా వాటర్ అండి. చూసారు ఎంత వాటర్ ప్రభావం వచ్చేసి మనకు బుడమేరు నుంచి వచ్చిందో మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే గిన రోడ్డు మొత్తం కొట్టుకొని పోయిందండి. ఇది ఫుల్ వాటర్ అనేది ఇంకా మనకు వస్తున్నాయి. ఎందుకంటే మూడో గండిని ఇంకా పూడుస్తున్నారు. ఆ మూడో గండి మొత్తం పూర్తి అయితే తప్ప ఇక్కడ వాటర్ ప్రభావం అనేది ఆగిపోదు. ఇక్కడ నుంచి మనము అటు సైడ్ వెళ్ళలేమండి మొత్తం, ఎందుకంటే రోడ్ అంతా చీలిపోయింది. ఇక్కడ మనకి ఎంత లోతుంది అనేది మనకు తెలియదు. ఈ వాటర్ మొత్తం వచ్చేసి చూడండి, అన్ని పొలాలు మొత్తం తడిచిపోయాయి. అలానే మనకు విజయవాడ నగరం కూడా మునిగిపోవడానికి కారణము ఈ బుడమేరు వాగుకి గండి పడడమే. 3 గంటలు పడినాయండి, 1 కాదు 2 కాదు 3 గంటలు పడడం వల్ల వాటర్ ప్రభావం అనేది చాలా ఎక్కువ అయ్యాయి. అందువల్ల మనకు విజయవాడకు తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. బుడమేరు వచ్చేసి 3 గంటలు పడిందండి. ఈ 3 గంటల వల్ల మనకు విజయవాడ వాటర్ ఫుల్ అయితే వచ్చేసింది. 2 గంటలను ఆల్రెడీ గవర్నమెంట్ పూర్తి చేసింది. 3వ గంటని పూడుస్తున్నారు. ఈ 3వ గంటని పూడ్చడానికి మిలిటరీ వాళ్ళ సహాయం కూడా గవర్నమెంట్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు మనం ఆ 3వ గండి పనులు అనేది ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు 3వ గంటని పూడ్చడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాటర్ అనేది ఫ్లో అయితే ఆగట్లేదండి. అందువల్ల ఇది చాలా టైం తీసుకుంటుంది. ఒకసారి మనం ఈ 3వ గంట నుంచి చుట్టుకిన చూస్తే వాటర్ చూడండి మనకు ఎంత వరకు స్ప్రెడ్ అయింది అనేది మనం చూడవచ్చు. మొత్తం చూస్తున్నారు కదండి, ఇదంతా గండి పట్టిన ప్రాంతము. ఈ గండిని పూడ్చడానికి చూడండి మనకు అక్కడి నుండి ఎట్లా అయితే పూడ్చారో మొత్తం ఇలా రోడ్డు వేసుకుంటూ వస్తున్నారండి. సో మనకు 3వ గండి కూడా మొత్తం మ్యాక్సిమం అయితే అయిపోతుంది.
ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. Thank you for watching.